నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, వంకాయ మొక్కలకి కాండం తొలిసే పురుగు వచ్చిందండి. చిగుర్లంతా ఇలా వాడిపోయినాయి. లోన తొలుస్తుందన్నమాట. కాండం తొలిసే పురుగు అన్నమాట. అదిను మళ్ళీ టమాటా మొక్కలు, మిర్చి మొక్కకి కూడా స్ప్రే చేస్తాను. అదేంటంటే వంకాయ మొక్కలు మొదలు పోస్తానండి. టమాటాకి, మిర్చికి మాత్రం స్ప్రే చేస్తాను, నుడత తెగులు రాకుండా. ఇదండి పుల్లటి మజ్జిగ. ఇది వారం రోజులు 10 రోజులు అయిందండి ఊరబెట్టి. ఇది ఇందులో పసుపు, ఇంగువ కలిపి మనం టమాటాకి, పచ్చిమిర్చికి స్ప్రే చేసుకుంటే నుడత తెగులు రాదండి. అలాగే వంకాయ మొక్కలు కూడా కాండం తొలిసే పురుగు మొదల్లో పోస్తే అది చచ్చిపోద్ది అన్నమాట. మనకి వంకాయలు కూడా పుచ్చులు రావు. అందుకని ఇది 2 చేస్తున్నాను ఇవాళ. మజ్జిగ పుల్లగా బాగా ఊరిందండి. చాలా పులుపు అయిపోయిందండి. 10 రోజులు అవుతుంది. వర్షాల వల్ల అలా ఉండిపోయింది. ఇది వడకట్టుకొని 2 లీటర్ల వాటర్లో వడకడుతున్నానండి. బకెట్లో ఆల్రెడీ వాటర్ ఉంది, 2 లీటర్లు. అదిగోండి, చాలా పుల్లగా ఉందండి. ఇలాంటిది బాగా పనిచేస్తుంది. నుడత తెగులు, మిర్చి, టమాటా కూడా నుడత తెగులు రాదు. ఇప్పుడు కాసే టైం కదా, పువ్వు వచ్చే టైము. టమాటా కూడా నుడత తెగులు వచ్చేస్తుందండి. ఇంకా కొన్ని నీళ్ళు వాటర్ తెచ్చి పోస్తాను. ఉంది ఇక్కడ ఇంకా వడకట్టేది. ఇదిగోండి వాటరు చిక్కగా ఉంటే మనకి స్ప్రేలో దిగదు కదా, అందుకని వాటర్ కలుపుకోవాలండి. మజ్జిగ చిక్కగా ఉంది. మొదల్లో పోసేటాడు మళ్ళీ వాటర్ కలపాలండి. స్ప్రేకి మాత్రం కొంచెం పుల్లగానే కొట్టాలి. ఇదండి ఇలాగ ఉందండి. ఇదిగోండి, ఇంత పలసగా ఉంటే చాలండి. ఎక్కువ వాటర్ కలిపినా దీనికి ఘాటు పోతుంది కదా, పులుపు తగ్గిపోతుంది. అప్పుడు మనకి నుడత తగిలిపోదు. అందుకు పుల్లగానే కొట్టాలి. ఎంత పులిస్తే అంత మంచిదండి. స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తానులే, చిన్న స్పూన్ కదా. అలాగే ఇంగువ అండి. ఇది వర్షం తడిసి ఉన్నాయి కదండి మొక్కలు, పసుపు ఫంగస్ గట్ట రాకుండా పనిచేస్తుందండి. ఇంగువ మాత్రం మనకి అదే కాండం తొలిసే పురుగు పోతుంది. ఇదిగోండి, ఇంత ఇంగువ వేస్తున్నాను, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా ఉంది, వేసేస్తాను. ఇది చేత్తో కలపాలండి. గడ్డలు ఉంటాయి కదా, ఇంగువ గడ్డలు కట్టేసింది. ఎప్పుడుదో మన పాతదైనా పర్వాలేదండి మొక్కలకి. ఫ్రెష్ది అక్కర్లేదు, పాడైనవి కూడా వేయచ్చు. చాలా ఇందులో ఇంగువ తెప్పించి, అందుకని గడ్డ కట్టేసింది. ఇది గడ్డలు ఇలా వేసుకుంటే మనకి ఇందులో అంతా దిగుతుంది అన్నమాట. ఇంగువ, పసుపు బాగా పనిచేస్తాయండి. వంకాయ మొక్కలు కానీ, మిర్చి కానీ, టమాటా. చూపిస్తాను. కాండం తొలిసే పురుగు ఎలా, కాండం అంతా వడిలిపోయిందండి చిగురు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇది పోస్తే మొదల్లో ఇంకా పురుగు రాదన్నమాట. కాండం తొలిసే పురుగు మొదల నుండి వస్తుందండి. కాండంలో అలాగా చెట్టు అంతా పాకేస్తుంది. ఇంకా మా కాయలు వచ్చినా కానీ పుచ్చులు వచ్చేస్తాయి మనకి వంకాయలు. ఇది పోసుకున్నాం అనుకోండి మొదలు, వంకాయలు కూడా పుచ్చులు రావన్నమాట. కలిపాం కదండి. ఇప్పుడు ముందు స్ప్రే చేసి లాస్ట్లో మొదల్లో పోస్తానండి. తుక్కుంటే మళ్ళీ స్ప్రేలో అడ్డుకుంటుంది, అందుకని తీసి పడేయాలి. ఇంగులోది తుక్కుందన్నమాట. వడకడదామంటే అందులో మజ్జికి అడుగుది ఉందన్నమాట. ఇదిగోండి, ఇలా తయారైంది. ఇది మిర్చికి,
టమాటాకి స్ప్రే చేస్తాను. నుడత తెగులు రాదన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మజ్జిగ ఎంత పులిస్తే అంత బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ మిర్చి ఉంది చూడండి. దూరంగా పెట్టానండి, అన్ని మొక్కల దగ్గర కాకుండా మళ్ళీ వాటి దగ్గర ఏదన్నా. ఇవ్వండి మిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ హార్వెస్ట్ చేస్తే గానీ మనకు మళ్ళీ పువ్వు రాదండి. చాలా కాయలు ఉన్నాయి. ఇవ్వండి, ఇది సపరేట్ గా దూరంగా పెట్టాను. మళ్ళీ అన్ని మొక్కల దగ్గర ఉంటే ఏదన్నా తెగులు వస్తుందో అని బాగా కాసాయి. సపరేట్ పెట్టుకోవాలండి మనం. అన్ని మొక్కల దగ్గర పెట్టకూడదు, దూరంగా పెట్టాలి. దీన్ని స్ప్రే చేస్తానండి ఇప్పుడు. పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుందండి మిర్చికి. కింద నుండి కొట్టాలండి, మొదల నుండి ఇలా తిప్పి తిప్పి. నుడత తెగులు రాదు, బాగా పనిచేస్తుందండి. చూసారా మిర్చి ఎన్ని ఉన్నాయో. బరువుకి వంగిపోయింది మొక్క. ఇలా కాస్తాయండి. ఇలాగా స్ప్రే చేసుకుంటే ఏ తెగులు లేదనుకోండి మనకి ఇలా కాస్తాయి. నుడత తెగులు వస్తే కనుక మనకి క్రాప్ రాదు. పచ్చిమిర్చి ఇలా చెట్టంతా నానిలాగా కొట్టాలండి, స్ప్రే చేయాలి. ఇవి చెర్రీ టమాటా అండి. చూసారా, పువ్వు పిందు మీద ఉంది. ఇదిగోండి పిందులు. ఇలాంటప్పుడు స్ప్రే చేసుకుంటే మనకి నుడత తెగులు రాదండి. నుడత తెగులు వస్తే క్రాప్ ఆగిపోద్దండి. టమాటాకి బాగా పనిచేస్తుందండి. టమాటా మిర్చికి, పుల్లటి మజ్జికి. ఇప్పుడు పువ్వు మీద ఉంది కదా, ఇలాంటప్పుడే స్ప్రే చేసుకోవాలి మనం. ఇదిగోండి టమాటా తోట. ఇది మాకు తోట అంతా కొట్టేస్తున్నాను చూడండి, స్ప్రే చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అవుతాయి, నుడత తెగులు వస్తాయి. ఒక్కొక్క మొక్క ఇలా అయిపోయినాయి. ఆకులు చూసారా, ఇలాంటివన్నీ మనకి ఆకులు మామూలుగా అయిపోతాయి ఇది కొట్టే స్ప్రే చేస్తే. పుల్లటి మజ్జికి, టమాటా పచ్చిమిర్చికి బాగా పనిచేస్తుందండి ఇది. ఇంగువ పసుపు వేసి స్ప్రే చేసుకున్నామంటే ఎంత పువ్వు వస్తుంది ఇప్పుడే. ఇలాంటప్పుడు స్ప్రే చేయాలండి. మొత్తం ఆకులంతా నానిలాగా స్ప్రే చేయాలండి. చేస్తే మనకి ఆకంతా తడిసి మనకి నుడత తెగులు రాదన్నమాట. ఆకే కదా నుడత తెగులు వస్తుంది. పుల్లటి మజ్జిగకి క్రాప్ కూడా బాగా వస్తుందండి. పువ్వు నిలబడి పువ్వు రాలిపోవడం గట్ట ఉండదు. కనీసం వారంకి 4 రోజులకు ఒకసారైనా ఇలా పుల్లటి మజ్జిగకి పువ్వు మీద ఉన్నప్పుడు స్ప్రే చేయాలండి. చేస్తే మనకి పువ్వు అంతా నిలబడి కాయలు వస్తాయి అన్నమాట. టమాటా ఎక్కువ క్రాప్ వస్తుంది. ఇదిగోండి పువ్వు ఉంది చూసారా, ఇదంతాను చెట్టంతా తడిచేలాగా స్ప్రే చేయాలండి. ఇలాగే ఒకసారి కాండం తొలిసే పురుగు అని చెప్పాను కదండి, లోన్ ఉంటది కాండంలో. ఇదిగోండి ఇలాగా చిగురు ఇలాగ అయిపోద్ది అన్నమాట. ఇలాగా మొత్తం చిగురు వాడిపోయి ఇలా అవుతుంది. ఈ పుల్లటి మజ్జికి ఇంగువ పసుపు వేసి కొట్టామని మొదల్లో పోసామనుకోండి, ఇలా కాండం లోన తొలుస్తుంది అన్నమాట పురుగు. అందువల్ల చిగురు ఇలా అయిపోద్ది అన్నమాట.
అలాంటి వాటికి మనం ఇలాంటి పుల్లటి మజ్జిగకి మొదల్లో పోసుకోవాలండి. ఇంగువ, పసుపు వేసి ఆ పురుగు వేరు నుండి వస్తుంది అన్నమాట. ఆ వేరు తెగుళ్ళు గట్రా వచ్చి ఇలాగా కాండం వరకు ఎక్కేస్తుంది లోన. అది కూడా చచ్చిపోద్ది అన్నమాట ఈ పుల్లటి మజ్జిగకి ఇంగువ, పసుపు వేసి పోయడం వల్ల. అందుకని ఇప్పుడు పోస్తున్నాను చూడండి. ఇలాగా ఒక్క చెట్టు వచ్చినప్పుడు మనం చూసుకొని ఇలాంటి పుల్లటి మజ్జిగ పోయాలండి మొదల్లో ఇంగువ కలిపి. ఆ చెట్లన్నీ అలా వచ్చినాయి అనుకోండి, క్రాప్ రాదు. అందుకని ముందుగా ఒకసారి చూసుకుంటూ ఉండాలి మొక్కలకి. ఇవ్వండి, ఇంత పలసగా పోసుకుంటే సరిపోద్దండి. ఒక్కొక్క లోట పోస్తున్నాను. అలాంటి తెగులు రాదన్నమాట. కాండం తొలిసే పురుగు పట్టదు మనం ఇలా వంకాయ మొక్కలకి ఇంగువ, పసుపు కలిపి పోస్తే పుల్లటి మజ్జిగ. చిగుర్లు అలా అయిపోతాయండి, కాండం తొలుస్తుంది పురుగు. అందువల్ల కనీసం ఇలాగ వారంకి ఒకసారైనా పోసుకుంటే వంకాయ మొక్కలకి మనకి అలాంటి పురుగు రాదన్నమాట. కనిపించదు, కాండం లోన నుండే వస్తుంది అన్నమాట. అన్ని వంకాయ మొక్కలకి పోస్తున్నాను ఒక్కొక్క లోట. ఆ తోటలాగా ఉంది చూసారా, వంకాయ తోట దగ్గరగా ఉన్నాయి. ఇది పోయడం వల్ల మనకి కాండం తొలిసే పురుగు చచ్చిపోద్ది అన్నమాట. ఎందుకంటే అన్ని మొక్కలకి లోట లోట పోస్తున్నాను వంకాయ మొక్కలకి. అక్కడ 3 మొక్కలు ఉన్నాయండి, వాటిని కూడా పోస్తాను. అక్కడ దగ్గరగా అయినాయండి అని ఇక్కడ సపరేట్గా వేసాను ఈ 3 మొక్కలు. ఇక్కడ ఉన్నాయి చూడండి 2 మొక్కలు. చూసారు కదండి, పచ్చిమిర్చికి, టమాటాకి స్ప్రే చేశాను పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు వేసి. అలాగే వంకాయ మొక్కలకి మొదల్లో పోసాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.